నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైభవోపేతంగా మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. శోభాయాత్రలో ఆకర్షణగా నిలిచిన పోతరాజు విన్యాసాలు. తుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై వరుసగా రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. బేలా పిహెచ్సి కేంద్రం ప్రారంభానికి మోక్షం ఎప్పుడో. నూతన భవనం నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోని వైనం. పట్టణంలోని ప్రసిద్ధ మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా చేపట్టారు. స్థానిక శివాజీ చౌక్లోని మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం ఘనంగా చేపడుతూ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే శనివారం ఆలయ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవోపేతంగా చేపట్టగా కాలనీ మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆరాధించారు. ముందుగా డప్పు చప్పుల నడుమ మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని శోభాయాత్రగా ఆలయానికి తరలివచ్చారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులతో శివాజీ చౌక్ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొనగా పోతరాజు విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శోభాయాత్ర అనంతరం అమ్మవారికి సామూహిక నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. ప్రత్యేక హారతులు అందచేసి వేడుకున్నారు. అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. సుంకిడి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ అంతర్రాష్ట్ర రహదారి నిత్యం ప్రమాదాలతో వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. ఇటీవల జరిగిన ప్రమాదంలో కస్తూరిబా పాఠశాల ఉపాధ్యాయురాళ్లు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. తరచుగా చోటు చేసుకుంటున్న ఘటనలతో స్థానికులు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. వందలాది మంది ప్రయాణికులు ప్రతిరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి తలమడుగు, తాంసీ, భీంపూర్ మండలాలతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఈ అంతర్రాష్ట్ర రోడ్డు గుండా ప్రయాణం సాగిస్తుంటారు. కొన్ని లోపాల కారణంగా ప్రమాదాలు సంభవించి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న సందర్భాలున్నాయి. కోడద్ గ్రామం నుండి సుంకిడి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు పూర్తిగా కొమ్మలతో రోడ్డు మీదికి రావడం, వాహనాలు దగ్గరికి వచ్చే వరకు ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు సమాంతరంగా లేకపోవడం, అనేక మూల మలుపులు ఉండడం, అధిక స్పీడ్తో రావడం మూలంగానే ఈ ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోందన్న వాదన వినపడుతోంది. ఈ విషయమై అనేక మార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. వెంటనే రోడ్డుకు ఇరువైపులున్న చెట్ల కొమ్మలను తొలగించాలని అంటున్నారు. బాగా డేంజర్ ఉన్నది. చెట్లతోని ఇట్లా బస్సు కానీ లారీ కానీ దగ్గర వచ్చేదాకా మనిషి కానవడం లేదు. మోటార్ సైకిళ్ళకి ఇబ్బంతరం అవుతున్నది. ఎట్లా అంటే అది మొత్తం చెట్లు రోడ్డు మీద పెట్టినాక ఇప్పుడు అవి కట్ చేయనే పడుతుంది. కట్ చేయకుంటే మొత్తం టర్నింగ్ యాకమున్నా. నేను ఇక్కడ కుచ్లాపూర్లో వ్యవసాయం చేస్తాను. రోజు ఖచ్చితంగా రావాల్సి వస్తుంది అంతర్రాష్ట్ర రోడ్డు పైన. కోడద్ నుంచి ఈ సుంకిడి వరకు మధ్యలో చెట్టు పెరగడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న కోడదిలో కూడా లింగికి వచ్చే టీచర్లు కూడా యాక్సిడెంట్ కావడం జరిగింది.
దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ చెట్లు పెట్టడం జరుగుతుంది కానీ ఈ కొమ్మల్ని ఎవరు కొట్టేయడం లేదు. వెహికల్ ముందరికి వచ్చే వరకు మా వెహికల్ ఎటువంటి కనబడడం లేదు. వర్షం పడితే మాత్రం అయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, రావడానికి భయపడుతున్నాం. దీని మీద తగిన యాక్షన్ తీసుకోవాలని మీ వారా తెలియదు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. అనేక అడ్డంకులతో ప్రారంభానికి నోచుకోక అలంకారప్రాయంగా దర్శనమిస్తోంది. అన్ని హంగులతో నిర్మాణం చేపట్టిన ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇదివరకే 4 సార్లు ముస్తాబై చివరి నిమిషంలో రాజకీయ నాయకులకు సమయం సరిపోక వాయిదా పడుతూ వస్తోంది. బేలా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అప్పటి మాజీ ఎమ్మెల్యే జోగురామన్న కొత్త భవనం నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ చూపి ప్రతిపాదనలు పంపారు. 2023 సంవత్సరంలో 1,56,00,000 నిధులు మంజూరు కాగా 2025 జనవరిలో భవనం పూర్తయింది. మొదలు 2 పడకల వసతి ఉన్నదానిని 10 పడకల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టారు. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపమో రాజకీయ జోక్యమో తెలియదు కానీ ఇప్పటి వరకు 4 సార్లు ప్రారంభిస్తామని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఏదో ఒక కారణంగా ఆగిపోతోంది. ఇటీవలే రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా పర్యటనలో భాగంగా ప్రారంభిస్తారని అన్ని ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలు, శిలాఫలకాలు సిద్ధం చేశారు. పాత సామాగ్రి సైతం షిఫ్ట్ చేశారు. అంతలోనే మళ్లీ దీని ప్రారంభం ఆగిపోవడం మరోసారి చర్చకు దారితీసింది. బేలకు చెందిన ఓ పెద్ద మనిషి పెద్ద మనసుతో ప్రజల ప్రయోజనార్థం కోట్ల విలువ చేసే భూమిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం విరాళంగా ఇస్తే ఇంతవరకు ప్రారంభానికి నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయాల కోసం వాయిదాలు వేయడం సరికాదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు సమయం లేకపోతే జిల్లా కలెక్టర్ అయినా ప్రత్యేక చొరవ చూపి త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు. బేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దాదాపు పూర్తి 5-6 నెలలు అయినది. అయినా కూడా 2 సార్లు ప్రారంభిస్తామని 2 సార్లు పెండింగ్లను పెట్టేశారు. ఒకసారి ఎమ్మెల్యే చేతుల మీదుగా అన్నారు, వారు కూడా చేయలేదు. మొన్న మినిస్టర్ గారి చేతుల మీదుగా అన్నారు. శంకుస్థాపన రాళ్ళను కూడా పెట్టడం దానికి ఎంతో ఘనంగా అక్కడ ముస్తాబు చేసి మినిస్టర్ గారు వస్తారు, ప్రారంభిస్తారంటే ఆ రోజు కూడా వాయిదా పడ్డది. అదేవిధంగా తాత్కాలికంగా నిర్మించిన అద్దె భవనంలో గత కొన్ని రోజులుగా ఇక్కడే హాస్పిటల్ ఉంది. దానికి బేలా మండల ప్రజలకు కరెక్ట్ వ్యవస్థలు లేవు. మరి బేలా ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడానికి మంత్రివర్యులు వస్తున్నారంటే మరి జనాలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి మరి ఎన్నో అవస్థలు పడుతున్న సందర్భంలో కొత్త భవనం ప్రారంభమవుతుందని అనుకున్నారు. కానీ చివరకు నిరాశ మిగిలింది. నేను అనేది ఒకటే, నేనే కాదు జనాలు కూడా అందరికి కూడా మరి ఈ భవనం అనేటువంటిది మంత్రులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇది ప్రారంభించడానికేనా లేక వారి యొక్క పేరు పెద్ద చెప్పుకోవడానికేనా, ఇది ప్రజల యొక్క ఆరోగ్యం కోసం కాదా, ప్రజల సేవ కోసం కాదా అనేటువంటి గమనించాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అంటుంది. మరి ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ భవనాన్ని ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడంలో మరి మతలబేంది నాకు అర్థమవటం లేదు. మరి మంత్రులకు ఒకవేళ సమయం లేనప్పుడు జిల్లా యంత్రాంగం ఉంది, మరి జిల్లా యంత్రాంగానికి కూడా సమయం లేనప్పుడు ఇది ప్రజల ప్రాపర్టీ. మరి అంతేకాకుండా ఈ భూమిని కూడా ₹1,00,00,000 భూమి దీని విలువ ఉంది. దీన్ని ప్రజల సేవ కోసమని మా బేలా గ్రామానికి చెందినటువంటి బ్రాహ్మణ తను దాతగా ఇచ్చారు. మరి ఈ విధంగానే దీన్ని అలాగే వదిలేస్తే మరి జనము బేలా మండల వాసులందరూ కలిసి ఆయన చేత ప్రారంభించడానికి కూడా వెనుకాడబోయేది లేదని ఈ విధంగా చెప్తున్నాను. సహకార సొసైటీలో కర్షక మిత్ర రుణాలను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగపరచుకోవాలని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని PACSలో పాలక వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో రుణాలు అందిస్తున్నామన్నారు. కర్షక మిత్ర పథకం ద్వారా ఎకరానికి 2 లక్షల చొప్పున మొత్తం 10 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. ఈ రుణాలకు 12% వడ్డీ వసూలు చేస్తామని పేర్కొన్నారు. 1 టైం సెటిల్మెంట్ కింద
2018వ సంవత్సరం నుండి మొండి బకాయిలు ఉన్న రైతులందరికీ 40% రుణాలు చెల్లిస్తే తిరిగి కొత్త రుణాలు అందిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా సహకార సంఘాలతో రైతులకు రుణాలతో పాటు గృహ రుణాలు కూడా అందిస్తున్నామన్నారు. ప్రతి రైతు సహకార సొసైటీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే రెట్టింపు రుణాలు అందిస్తామన్నారు. బంగారంపై కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రతి రైతు సహకార సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ కేశవ్, సొసైటీ ఉపాధ్యక్షులు ధనుంజయ్, సభ్యులు ఏనుగు అశోక్ రెడ్డి, సామ సంతోష్ రెడ్డి, రమేష్, బుజ్జన్న, గంగమ్మ, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ధాన్యం మొత్తం కొనుగోలు చేసి మొన్న కూడా మా ఫ్యాక్స్ ద్వారా 71,000 కుంటాల జొన్నలు కొనుగోలు చేసి దాదాపు సగం మందికి జొన్నల డబ్బులు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి కలిసి ఇంకా మిగిలిన డబ్బులు కూడా మనం వేయాలి సార్ అని చెప్తే వారు కూడా తప్పకుండా మండే నుంచి మొదలు పెడదామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా దాదాపు 9,000 కోట్లు 8 రోజుల్లో కొట్టిందని చెప్పి వారికి ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల పక్షాన పోతా ఉంది కాబట్టి నేను ఒకటే మనం చేస్తూ ఉంటాను. మా జిల్లా బ్యాంక్ మేము పాలకవరం వచ్చిన తర్వాత మా పాలకవరంలో మేము కొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు పాత బకాయిలు, మొండి బకాయిలు అటు మన డీసీఎం బ్యాంకులు ఉన్నా, అదేవిధంగా మన ఫ్యాక్స్ ఉన్నా కూడా దాన్ని క్లీన్ చేయాలన్న ఆలోచనతో, రైతులని విముక్తి చేయాలన్న ఆలోచనతో బాకీ నుంచి అప్పటి నుంచి ఒక కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది, OTS. దాని ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జిల్లాలో ఉన్న మొత్తం రైతులకు దాదాపు వన్ టైం సెటిల్మెంట్ 40% మేము 18 నుంచి అయితే కిందకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి 18 నుంచి అయితే 2001 దాకా ఉన్న బకాయిలను కూడా పూర్తి క్లియర్ చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మా పాల్గొనడం మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ADB న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so not a challenge because of practice skills.
Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో గల 2 దుకాణాల్లో చోరీ జరిగింది. పక్కన గల ఆదిత్య మెడికల్ షాప్ తో పాటు మహాలక్ష్మి కిరాణా దుకాణంలో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. షట్టర్ తాళాలు పగలగొట్టి షాపులోని కొంత నగదును ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో షాపులో ఎక్కువ నగదు లేదు. ఆదివారం ఉదయం మెడికల్ కిరాణా దుకాణానికి వచ్చిన యజమానులు షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలను సేకరించారు. పట్టణంలో నేరాలను అదుపు చేస్తున్న పోలీసులు స్టేషన్కు కూతవేటు దూరంలోనే దొంగతనం చేసి పోలీసులకు సవాల్ చేసినట్లు పలువురు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాత నేరస్తుల గురించి ఆరా తీసి దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. అనుమానం ఉన్నవారిని పట్టుకునే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్పై దాడులు చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆదిలాబాద్ జర్నలిస్టు జేఏసీ చైర్మన్ నూకల దేవేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం దాడులను ఖండిస్తూ తెలంగాణ చౌక్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పత్రికా, న్యూస్ ఛానళ్లపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని నిర్వహించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. జర్నలిస్టుల నిరసనకు సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మద్దతు తెలిపి దాడులను ఖండించారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ బీర్కుర్వార్ వెంకటేష్, జర్నలిస్టులు కృష్ణకాంత్ గౌడ్, ఏర సుధాకర్, మేడపట్ల సురేష్, షేక్ మోయిజ్, అనిల్, నిలేష్, అభిలాష్, దత్తాత్రే, అరుణ్ రెడ్డి, కిరణ్ రెడ్డి, దీపక్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నూకల దేవేందర్ మాట్లాడుతూ జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్య అన్నారు. వార్తల పరంగా ఏదైనా ఉంటే న్యాయపరంగా వెళ్ళాలి లేదా ఖండించాలి, కానీ ఇలా దాడులకు దిగడం సరికాదన్నారు.
దాడులు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. మహా టీవీ కార్యాలయంపై దాడిని ఆదిలాబాద్ జర్నలిస్ట్ జేఏసీ పూర్తిగా ఖండిస్తుంది. ఇలాంటి పునరావృతం కాకుండా పాలకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. నిన్న మహా టీవీ కార్యాలయంపై అమానుషంగా దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదు. ఏదైనా ఉంటే చట్టపరంగా వెళ్ళాలి. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలి. గుడిహత్నూర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 28 మంది గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచే రాత్రి ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు అమరావతికి బయలుదేరింది. 2 డ్రైవర్లు, 1 క్లీనర్తో పాటు 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గుడిహత్నూర్ సమీపంలో గల ఈద్గా వద్ద అదుపు తప్పి బైపాస్ నుంచి బస్సు కిందకు పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 28 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గుడిహత్నూర్ ఎస్ఐ మధుకృష్ణ అక్కడికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్లో రిమ్స్కు తరలించారు. ఇచ్చోడ సిఐ రాజు ఘటనా స్థలంతో పాటు రిమ్స్లో చికిత్సలు పొందుతున్న వారితో మాట్లాడారు. రిమ్స్కు వచ్చిన క్షతగాత్రులను డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ దగ్గరుండి చికిత్సలు అందించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో 28 మంది గాయపడ్డారని ఇచ్చోడ సిఐ రాజు తెలిపారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబీకులు హైదరాబాద్కు తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. 28 మందిలో 18 మందికి గాయాలు కాగా 10 మంది సురక్షితంగా ఉన్నారన్నారు. రోడ్డు ప్రమాదం విషయం తెలియగానే రిమ్స్లో అన్నీ సిద్ధం చేశారని, వచ్చిన క్షతగాత్రులను పరీక్షించి తక్షణమే వైద్యం అందించామని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అపాయం లేదని, ఒకరు సీరియస్గా ఉండడంతో హైదరాబాద్కు రిఫర్ చేశామన్నారు. బ్రాహ్మణులంతా పరస్పర సహకారంతో ఐక్యంగా ముందుకెళ్లి అభివృద్ధి దిశగా పయనించాలని ఆదిలాబాద్ బ్రాహ్మణ సమాజ్ అధ్యక్షులు అన్నోజుల సంతోష్ అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ, హైదరాబాద్ బ్రాహ్మణ సమాజ్ ఆదిలాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి రామాలయంలో రాష్ట్ర స్థాయి 22వ వధూవర వివాహ పరిచయ వేదికను నిర్వహించారు. ఇందులో సమాజ్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వధువు వరులకు కౌంటర్లను ఏర్పాటు చేసి వివరాలను నమోదు చేసుకున్నారు. ముందుగా వధువరుల వివరాలతో కూడిన పత్రాలను వేద మంత్రోచ్చారణల మధ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాజ్ ఆదిలాబాద్ ప్రధాన కార్యదర్శి నిర్మల్కర్ విశ్వాస్, కోశాధికారి అభిలాష్, టీబీఎస్ఎస్ హైదరాబాద్ అధ్యక్షులు బలవంతరావు, ప్రధాన కార్యదర్శి రాజమోహన్, కోశాధికారి అమిత్ దేశ్పాండే, గాయత్రి మహిళా మండలి, వైదిక అర్చక పురోహిత బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నోజుల సంతోష్ మాట్లాడుతూ బ్రాహ్మణుల ఐక్యతను చాటేందుకు ఇలాంటి వధువు వరుల పరిచయ వేదికలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అందరూ పరస్పర సహకారంతో అభివృద్ధి వైపు సాగాలన్నారు. వేదికలో వరులు 51, వధువులు 56 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదేవిధంగా 28 స్పాట్ రిజిస్ట్రేషన్ అయినట్టు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వేదిక కొనసాగిందని తెలిపారు. ఈ వచ్చేసినటువంటి
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవోపేతంగా మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. శోభాయాత్రలో ఆకర్షణగా నిలిచిన పోతరాజు విన్యాసాలు. తుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై వరుసగా రోడ్డు ప్రమాదాలు. ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. బేలా పిహెచ్సి కేంద్రం ప్రారంభానికి మోక్షం ఎప్పుడో. నూతన భవనం నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోని వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.